డిసెంబర్ 18 జరిగిన ప్రాక్టీస్ టెస్ట్‌కి సంబంధించిన పేపర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఈ వీడియోలో చూద్దామండి. ఈ ప్రాక్టీస్ టెస్ట్ డీసీస్ అండ్ డీఆర్స్ చాప్టర్ నుండి అంటే డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ చాప్టర్ నుండి. ఓకే. మనం సింపుల్‌గా ఒకసారి డైరెక్షన్ రేషియోస్ అంటే ఏంటి? డైరెక్షన్ కొసైన్స్ అంటే ఏంటనేది చూద్దామండి. ఫస్ట్ మనం ప్రీవియస్ టెస్ట్ 3 డైమెన్షనల్ జామెట్రీకి సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో, ఇక్కడ డీసీస్ అండ్ డీఎక్స్ కూడా మనం 3 డైమెన్షనల్ జామెట్రీకి సంబంధించిన కాన్సెప్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాం. ఓకేనండి. అంటే ఇది కూడా దానికి సంబంధించింది. సో, ఫస్ట్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ 3 డైమెన్షనల్ ప్లేన్ తీసుకుంటే ఇప్పుడు ఒక లైను ఆరిజిన్ నుంచి నేను పాస్ చేశానండి. ఈ లైను ఎక్స్ యాక్సిస్‌తో ఆల్ఫా అనే యాంగిల్ చేసింది పాజిటివ్ డైరెక్షన్‌లో. అలాగే వై యాక్సిస్‌తో బీటా అనే యాంగిల్ చేసింది. అలాగే జెడ్ యాక్సిస్‌తో గామా అనే యాంగిల్ చేసిందని అనుకుంటే ఈ యాంగిల్స్ అన్నింటికి కూడా కాస్ అప్లై చేసామనుకోండి ఏమవుతుందండి? కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా. ఓకేనా? ఈ మూడింటిని మనము డైరెక్షన్ కొజైన్స్ అని చెప్తాం. అంటే డైరెక్షన్ కొజైన్స్ ఆఫ్ ఎల్ అన్నమాట. ఓకేనండి. డైరెక్షన్ కొజైన్స్ మనము స్మాల్ ఎల్, స్మాల్ ఎం, స్మాల్ ఎన్ తో డినోట్ చేస్తాం. మీకు ఎప్పుడైనా సరే డీసీస్ అన్నప్పుడు ఎల్ఎంఎం తోటే డినోట్ చేయాలి. ఓకే. మరి డైరెక్షన్ రేషియోస్ అంటే ఏంటి? డైరెక్షన్ రేషియోస్ అంటే ఈ డీసీస్కి ప్రపోర్షనల్గా ఉండేటువంటి వాల్యూస్ అన్నమాట. ప్రపోర్షనల్గా ఉండేటువంటి వాల్యూస్ అంటే ఇప్పుడు ఎల్ తీసుకున్నాం అనుకోండి, ఎల్కి కే ఇంటూ ఎల్ అనే వాల్యూ ప్రపోర్షనల్గా ఉంటుంది. అలాగే ఎమ్ తీసుకున్నాం అనుకోండి, ఎమ్కి కే ఇంటూ ఎం అనే వాల్యూ ప్రపోర్షనల్గా ఉంటుంది. అలాగే ఎన్ తీసుకున్నాం అనుకోండి, కే ఇంటూ ఎం అంటే ఐ మీన్ ఇప్పుడు మనం తీసుకున్న వాల్యూని ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తున్నాం అంతే కదండి. వీటిని మనం ప్రపోర్షనల్ వాల్యూస్ అని చెప్తాం. వీటినే మనం డిఆర్స్ అని అంటాం. ఓకేనండి. అయితే డిఆర్స్ని మనము స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సితో డినోట్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు ప్రాబ్లమ్కి సంబంధించి ఇందులో కూడా స్ట్రైట్ లైన్స్ లాగే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ లాగే ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయండి. ఫార్ములాస్ని మీరు నేర్చుకుంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మరీ డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి మరి. ఓకే. ఇప్పుడు క్వశ్చన్ బట్టి ఏ ఫార్ములా మనం యూజ్ చేస్తున్నామో అనేది నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా అండి? అప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది కదా. సరే. ఫస్ట్ క్వశ్చన్ మనకి చూసుకున్నట్టయితే డీసీస్ ఆఫ్ 2 లైన్స్ అని చెప్పి మనకి 2 పాయింట్స్ ఫామ్గా ఇచ్చారు. యాక్చువల్లీ పాయింట్స్ కాదండి డీసీస్. మరి డీసీస్ అంటే ఇందాక చెప్పాను కదా, స్మాల్ ఎల్ కామా స్మాల్ ఎం కామా స్మాల్ ఎన్తో డినోట్ చేసుకుంటాం. అంటే ఇది కూడా చూడడానికి పాయింట్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? స్మాల్ ఎక్స్, స్మాల్ వై, స్మాల్ జెడ్ అదే ఫామ్గా ఉంటుంది. అంత మాత్రాన ఇది పాయింట్ కింద కాదండి. డీసీస్ అంటే మీకు ఇందాక మీనింగ్ చెప్పాను కదా, అదే మీనింగ్. సరే. మనకి ఇచ్చిన డీసీస్ని ఫస్ట్ ఎల్1, ఎం1, ఎన్1 అనుకుందాము. అలాగే ఎల్2, ఎం2, ఎన్2 అనుకుందాం. ఓకే. ఇప్పుడు ఒక 2 లైన్స్కి సంబంధించిన డీసీస్ ఇచ్చి వాటి మధ్య యాంగిల్ అని అన్నారు అంటే మనం ఈ ఫార్ములా ఉపయోగించుకోవచ్చండి. ఏంటంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎల్1 ఎల్2 ప్లస్ ఎం1 ఎం2 ప్లస్ ఎన్1 ఎన్2. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 120 డిగ్రీస్ అని ఇచ్చారు. సో కాస్ 120 అంటే మనం ఏ విధంగా రాసుకోవచ్చండి? కాస్ 90 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్. సో కాస్ 90 ప్లస్ 30 అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్ 90కి ప్లస్ చేసినా మైనస్ చేసిన యాంగిల్ని కాస్ అనేది సైన్లోకి మారిపోద్ది, సైన్ అనేది కాస్లోకి మారిపోద్ది. ఏ టెక్నోమెట్రిక్ రేషియో ఇచ్చినా కానీ మారిపోతుంది. అంటే ఇది మనకి సైన్లోకి మారిపోద్ది అండి. సైన్ 30 డిగ్రీస్ అంటే మైనస్ 1/2 అన్నమాట. ఓకే. సో దీని వాల్యూ కింద ఇద్దాం అండి. ఎల్1 అంటే √3/4 ఇంటూ ఎల్2 ఇక్కడ మనం తీసుకున్నాం కదా ఈ వాల్యూస్ బట్టి. ఎల్2 అన్న కూడా √3/4 ప్లస్ ఎం1 అంటే 1/4 ఇంటూ ఎం2 1/4 ప్లస్ √3/2 ఇంటూ కే. మనం ఇంతకీ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంతే కదా. సరే. cos 120 degrees అంటే మైనస్ 1/2 దట్ ఈక్వల్ టు √3 ఇంటూ √3 అంటే 3 అయిపోద్ది కదండి. 3/4 ఇంటూ 4 16 ప్లస్ ఇక్కడ 1/16 ప్లస్ 3/16 అంటే డెనోమినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేసేసుకుంటే ఏమవుతుందండి? 3 + 1 అంటే 4/16. 4/16 అంటే మళ్ళీ ఎంత? 1/4 ప్లస్ ఇక్కడ చూడండి √3 ఇంటూ కే అంటే √3 కే
బై 2 ఇంటూ 1 అంటే 2. ఓకే, సో ఇక్కడ మనం మోడ్ ఎలిమినేట్ చేస్తున్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోవాలి. ఓకే, అంటే 1/4 ప్లస్ √3 ఇంటూ k/2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/2. ఓకేనండి, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం ఒక ప్లస్ వాల్యూ ఒక మైనస్ వాల్యూ వస్తుంది. ఓకేనండి, సో ఫస్ట్ ప్లస్ వాల్యూ తీసుకుందాం. ప్లస్ వాల్యూ అంటే ఏంటి? ప్లస్ ఇంటూ -1/2. అర్థమైందండి? ఎందుకంటే ఈ వాల్యూకి మొత్తం వాల్యూకి మనం ప్లస్ ఆర్ మైనస్ అప్లై చేస్తాం. ప్లస్ ఇంటూ మైనస్ అంటే -1/2 అంటే 1/4 ప్లస్ √3 k/2 ఈజ్ ఈక్వల్ టు -1/2. సో 1/4 నటు పంపించేస్తే √3/2 ఇంటూ k ఈజ్ ఈక్వల్ టు -1/2. లేదంటే చూడండి, ఇక్కడ మనకి డినామినేటర్ సరిగ్గా ఈక్వల్గా ఉన్నాయి కదండి. అంటే 1/4 నెట్ పంపించేసి -1/2 ఇటు తీసుకొచ్చేద్దాం. అంటే √3 ఇంటూ k/2 ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు -1/4. డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ చేస్తే 1 ప్లస్ √3 ఇంటూ k/2 ఈక్వల్ టు -1/4. 2 టేబుల్ ఇది 2 టైమ్స్ క్యాన్సిల్. అంటే ఇంకేం మిగిలింది మనకి? 1 ప్లస్ √3k ఈజ్ ఈక్వల్ టు -1/2. మళ్ళీ 1 అన్నట్టు పంపించేయండి. √3 ఇంటూ k ఈజ్ ఈక్వల్ టు -1/2 మైనస్ ప్లస్ 1 అటు పెట్టకపోతే మైనస్. సో దీన్ని మనం ఫ్రాక్షన్ సింప్లిఫై చేసినట్టు చేసేస్తే -1 -2/2 అంటే -3/2 అన్నమాట. సో √3 ఇంటూ k ఈజ్ ఈక్వల్ టు -3/2. ఓకేనండి, మళ్ళీ ఇక్కడ అగైన్ √3 ఇంటూ k ఈజ్ ఈక్వల్ టు ఈ 3ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? √3 ఇంటూ √3/2. సో √3 క్యాన్సిల్. అంటే టోటల్గా k ఈజ్ ఈక్వల్ టు -√3/2 అని వచ్చిందండి. ఓకే, ఇప్పుడు ఇది ఆన్సర్ ఉంటే ఇది పెట్టేయండి. ఆన్సర్ లేకపోతే మాత్రం మనం ఇందాక ప్లస్ ఆర్ మైనస్లో మళ్ళీ మైనస్ వాల్యూ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి, ఇక్కడ ఎలాగ ఆన్సర్ ఉంది లక్కీగా కాబట్టి అది ఆన్సర్ పెట్టేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇఫ్ A, B, C are the 4 points, okay, and if the lines AB and CD are parallel, then K అని అడిగారండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఫస్ట్ మనం పాయింట్స్ రాసుకుందాము. A 1, 2, 3, నెక్స్ట్ B 4, 5, 7 అండ్ C ఏంటి -4, 3, -6, D 2, K, 2 అంట. ఓకే, మనము ఇక్కడ ఏం చేయాలంటే చూడండి, ఇఫ్ ద లైన్స్ AB అండ్ CD ఆర్ ప్యారలల్ అంట. ఫస్ట్ మనము ఏబి అంటే ఏ పాయింట్ నుండి బి పాయింట్ నుండి వెళ్ళేటువంటి లైను అండ్ సి పాయింట్ నుండి డి పాయింట్ నుండి పాస్ అయ్యేటువంటి లైన్ కూడా ప్యారలల్ గా ఉన్నాయంట. అంటే ఏంటండి, ఈ 2 పాయింట్స్ ద్వారా పాస్ అయిన లైన్ కి ఈ 2 పాయింట్స్ ద్వారా పాస్ అయిన లైన్ కి మధ్య యాంగిల్ ఎంత ఉన్నట్టు? ప్యారలల్ అంటే ఏమి లేనట్టు, అంటే cos 0 degrees ఉన్నట్టు. ఓకేనండి, మనకి ప్యారలల్ అని అన్నప్పుడు కండిషన్ ఏం చేసుకుంటాము అంటే L1/L2 లేదా A1/A2 is equal to B1/B2 is equal to C1/C2 అని తీసుకుంటామండి. ఎప్పుడు ఈ లైన్ యొక్క డిఆర్స్ తెలిసినప్పుడు, ఈ లైన్ యొక్క డిఆర్స్ తెలిసినప్పుడు. ఓకేనా, మరి డీసీస్ తెలిసినప్పుడు ఏంటి అంటే L1/L2 is equal to M1/M2 is equal to N1/M2. అయితే మనకి 2 పాయింట్స్ అంటే ఒక లైన్కి సంబంధించి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డీసీస్ కనిపెట్టడం ఈజీయా, డిఆర్స్ కనిపెట్టడం ఈజీ అంటే డిఆర్స్ కనిపెట్టడం ఈజీ అండి. డిఆర్స్ కనిపెట్టడం అంటే సింపుల్గా ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ఇచ్చారు కదా, ఈ 2 పాయింట్స్కి సంబంధించి డిఆర్స్ ఏమవుతాయంటే, అంటే ఈ 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్ యొక్క డిఆర్స్ ఏమవుతాయంటే, దీన్ని X1, Y1, Z1 అనుకోండి, X2, Y2, Z2 అనుకుంటే డిఆర్స్ ఏమవుతాయంటే డిఆర్స్ X2 - X1, Y2 - Y1, Z2 - Z1 అంతే. ఓకేనండి, అంటే ఏమవుతాయండి X2 - X1 అంటే 4 - 1 3, తర్వాత 5 - 2 3, 7 - 3 4. ఇప్పుడు దీనికి సంబంధించి ఈ లైన్కి సంబంధించి డిఆర్స్ మళ్ళీ సేమ్ ఏంటి X2 - X1, Y2 - Y1, Z2 - Z1. సో X2 అంటే 2 -
ఏంటిది x1 అంటే -4 కామా y2 అంటే k మైనస్ y1 అంటే 3 z2 అంటే 2 మైనస్ z1 అంటే -6 అంటే సేమ్ అండి దీన్ని x1 కామా y1 కామా z1 x2 కామా y2 కామా z2 అనుకుంటే ఓకేనా ఓకే సరే ఇప్పుడు దీన్ని ఏమవుతుంది చూడండి 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ప్లస్ 4 6 k మైనస్ 3 2 ప్లస్ 6 అంటే 8 ఓకేనా ఇప్పుడు వచ్చేసినాయా అంతే ఇంకా అయిపోయిందంటే మనకి ప్రాబ్లం సో దీన్ని A1 A2 A1 B1 C1 అనుకోండి దీన్ని A2 B2 C2 అనుకోండి అయిపోయింది కదా ఇంక ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేయడం మనం చేయడానికి ఏముండదు ఇంకా A1 by A2 అంటే 3/6 ఈక్వల్ టు B1 by B2 అంటే 3/k minus 3 ఈజ్ ఈక్వల్ టు C1 by C2 అంటే 4/8 ఇంక 4/8 అంటే 1/2 3/6 అన్న 1/2 అంతే అంటే 3/k minus 3 ఈజ్ ఈక్వల్ టు 1/2 క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే k minus 3 ఈజ్ ఈక్వల్ టు 6 k ఈజ్ ఈక్వల్ టు 9 ఈజ్ ద ఆన్సర్. Next, if AB perpendicular to BC, then the value of K where ABC అని ఇచ్చేసారండి అంటే ఇక్కడ ఏబికి బీసీకి మధ్య యాంగిల్ 90 degrees అంటే అండి సో ఇప్పుడు ఏబికి బీసీ అంటే ఫర్ సపోజ్ ఇది ఏబి అనుకుందాము ఏబి అలాగే బీసీ అంటే ఇది అనుకుందాం బీసీని సో ఈ రెండింటికి మధ్య యాంగిల్ 90 degrees అంట అయితే మనకి కే వాల్యూ ఎంత అని అడుగుతున్నారు సో మళ్ళీ అండి ఫస్ట్ మనం ఏబికి సంబంధించి పాయింట్స్ రాసుకుందాం ఒకసారి ఏ పాయింట్ ఏంటి 2k, 2, 3 అండ్ బి పాయింట్ ఏంటి k, 1, 5 ఏ పెర్పెండిక్యులర్ అన్నప్పుడు మళ్ళీ మనం యాంగిల్దే తీసుకుంటాం ఇందాక ఏం తీసుకున్నామండి ప్యారలల్ అంటే A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2 అని తీసుకున్నాం పెర్పెండిక్యులర్ అంటే A1A2 ప్లస్ B1B2 ప్లస్ C1C2 ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం ఓకేనా అండి డిఆర్సే కనిపెడతాం మనం అది కనిపెట్టడమే ఈజీ సరే ఫస్ట్ ఏబికి సంబంధించిన డిఆర్స్ ఏమవుతాయి డైరెక్ట్గా చేసేస్తున్నానండి k మైనస్ 2k అంటే -k తర్వాత 1 మైనస్ 2 అంటే -1 తర్వాత 5 మైనస్ 3 అంటే 2 అంతే కదా ఇది ఏంటి ఫస్ట్ ఏబి లైన్కి సంబంధించిన డిఆర్స్ సో దీన్ని A1 B1 C1 అనుకుందాం అలాగే బికి బి ఏమో k, 1, 5 అండ్ సి ఏంటంటే మనకి 3 + k, 2, 1 ఇప్పుడు వీటికి సంబంధించిన డిఆర్స్ కనిపెడేద్దాం ఏమవుతుంది చూడండి 3 + k మైనస్ k 3 + k మైనస్ k అంటే 3 తర్వాత 2 మైనస్ 1 అంటే 1 తర్వాత 1 మైనస్ 5 అంటే -4 వచ్చేసినాయా ఇప్పుడు దీన్ని A2 B2 C2 అనుకోండి ఓకే పెర్పెండిక్యులర్ అంటే ఏంటంటే కండిషను A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 ఈక్వల్ టు 0 A1 అంటే -k ఇంటూ A2 అంటే 3 ప్లస్ B1 అంటే -1 ఇంటూ B2 అంటే 1 ప్లస్ C1 అంటే 2 ఇంటూ C2 -4 ఈక్వల్ టు 0 సో 3 ఇంటూ -k -3k 1 ఇంటూ -1 -1 2 ఇంటూ -4 -8 ఈక్వల్ టు 0 సో -3k -1 -8 అంటే -9 అండి -9 అటు పంపించేస్తే +9 అంటే k ఈజ్ ఈక్వల్ టు 9/-3 సో దట్ ఈక్వల్ టు -3 టైమ్స్ అంటే 3 టైమ్స్ క్యాన్సిల్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ సో టోటల్లీ k వాల్యూ ఎంత మనకి -3 అన్నమాట చాలా చాలా ఈజీ ప్రాబ్లం అండి ఇది ఎన్నో ప్రాబ్లం ఒక నిమిషము థర్డ్ ప్రాబ్లం అయింది ఓకే ఫోర్త్ ప్రాబ్లం if the DRs of the two lines రెండు లైన్స్కి సంబంధించిన డిఆర్స్ అనేవి ఆర్ గివెన్ బై ద ఈక్వేషన్ అదేంటి ఇక్కడ డిఆర్స్ అంటున్నారు మనకేమో ఎల్ఎంఎన్లో ఇచ్చారంటే ఒక్కొక్కసారి క్వశ్చన్లో మనకు అలా షఫలింగ్ చేస్తే ఇస్తూ ఉంటారండి మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకే రెండు లైన్స్కి సంబంధించిన డిఆర్స్ అనేవి మనకి నార్మల్గా ఎలా ఉంటాయి ఎల్లో ఎమ్మో ఎన్నో డిఆర్ డీసీస్ అంటే జనరల్గా ఎల్లో ఎమ్ ఎన్నో ఇక్కడ డిఆర్స్ అని చెప్పి ఎల్ఎంఎన్ఎల్ ఇచ్చారు ఓకే అంటే రెండు లైన్స్ డైరెక్ట్గా ఇవ్వకుండా ఈ విధంగా రెండు ఈక్వేషన్ రూపంలో ఇచ్చారు ఓకేనా అండి అయితే దెన్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ అని చెప్పి మనకి క్వశ్చన్ అడిగారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మీకు 2 ఫార్ములాస్ ఇస్తాను ఏంటంటే ఫస్ట్ ఫార్ములా అంటే ఈ క్వశ్చన్కి సంబంధించిన ఫార్ములా ఇస్తాను ఇఫ్ డీసీస్
ఇక్కడ యాక్చువల్లీ డీసీస్ అని ఇస్తే సరిపోదు, డిఆర్స్ అని ఇచ్చారు. సరే, ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎఫ్ఎంఎన్ ప్లస్ జిఎన్ఎల్ ప్లస్ హెచ్ఎల్ఎం ఈక్వల్ టు 0. ఇలా మీకు రెండు ఈక్వేషన్స్ ఇచ్చి, అంటే డీసీస్ కానీ డిఆర్స్ కానీ ఈ విధంగా కనెక్ట్ అయి ఉన్నాయి. దెన్ ద లైన్స్ ఆర్ పెర్పెండిక్యులర్, వీటి మధ్య యాంగిల్ 90 degrees ఉంటుంది. ఇప్పుడు అంటే ఎఫ్ బై ఏ ప్లస్ జీ బై బి ప్లస్ హెచ్ బై సి ఈక్వల్ టు 0. సింపుల్గా ఎఫ్జిహెచ్ కింద ఏబిసి ఈక్వల్ టు 0 అయితే పెర్పెండిక్యులర్గా ఉంటాయండి. ఓకే, అంటే ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్స్ని కంపేర్ చేయండి. మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటండి, ఒక్క నిమిషం, 2l జాగ్రత్త చూడండి, మైనస్ ఎం ప్లస్ 2n ఈక్వల్ టు 0 అండ్ ఎంఎన్ అంటే ఇక్కడ డైరెక్ట్గా ఎంఎన్ ఇచ్చారు ప్లస్ ఎన్ఎల్ ప్లస్ ఎల్ఎం ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. ఇప్పుడు మనం ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఏ ప్లేస్ ఏముందండి 2, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ బి ప్లేస్ ఏముందండి -1, అంటే బి ఈజ్ ఈక్వల్ టు -1. సి ప్లేస్ ఏముందండి 2, అంటే సి ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ చూసుకుంటే చూడండి ఎఫ్ ప్లేస్ ఏముంది చూడండి, అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎంఎన్ ఏమీ లేదు, అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే జీ ప్లేస్ కూడా ఏమీ లేదు, అంటే జీ ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే హెచ్ ఈజ్ ఈక్వల్ టు కూడా 1. ఇప్పుడు ఈ కండిషన్ చెక్ చేద్దాం. ఎఫ్ బై ఏ అంటే 1/a అంటే 1/2 ప్లస్ జీ అంటే 1, బి అంటే -1 ప్లస్ హెచ్ అంటే 1, ఇది ఎంతండి సి అంటే 2. సో 0 రావట్లేదు, ఒక్క నిమిషము. వచ్చేస్తుంది కదా, సారీ 1/2 ప్లస్ 1/2 అంటే ఎంతండి 1, 1/-1 అంటే -1. సో 1 - 1 అంటే 0. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి గివెన్ లైన్స్ అనేవి పెర్పెండిక్యులర్. మ్యాక్సిమం ఎలా ఇచ్చినప్పుడు పెర్పెండిక్యులర్ అవుతాయండి, అంటే కంపల్సరీగా అది అవుతాయని కాదు, మ్యాక్సిమం ఇంకా అదే కేసు ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే మనకి అంత డెప్త్గా క్వశ్చన్స్ ఇవ్వరు ఎగ్జాంపుల్, అందుకని. ఓకే, ఈ ఫార్ములా మాత్రం చూసుకోండి. ఓకేనండి, నెక్స్ట్ కూడా ఇలాగే ఉంటుంది క్వశ్చన్. ఇఫ్ డీసీస్ ఆఫ్, ఇక్కడ చూసాక డీసీస్ అని ఇచ్చాక మళ్ళీ ఇందాక కూడా డీసీస్ ఇవ్వాలి. ఒక్కొక్కసారి క్వశ్చన్స్లో మాత్రం షఫ్లింగ్ అయితే మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఓకేనండి, కానీ మ్యాక్సిమం ఇందాకైతే ప్రింటింగ్ మిస్టేక్ అయ్యి అనుకుంటున్నాను, ఎందుకంటే డీసీస్నే కదా మనము ఎల్ఎంఎన్తో డినోట్ చేసుకుంటాము. సరే, డీసీస్ ఆఫ్ 2 parallel lines, ఇక్కడ చూసాక డీసీస్ ఆఫ్ 2 parallel lines అని అన్నాడు, అంటే 2 parallel lines అని చెప్పి ఇచ్చేసాడు. అయితే మనం కే వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు దీనికి సంబంధించిన ఫార్ములా రాస్తున్నాను చూడండి. ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఈక్వల్ టు 0 అండ్ యుఎల్ స్క్వేర్ ప్లస్ vm square plus wn square ఈక్వల్ టు 0. రెండు లైన్స్కి సంబంధించిన డీసీస్ ఈ విధంగా కనెక్ట్ చేస్తే ఇవి ప్యారలల్గా ఉన్నాయి అంటే ప్యారలల్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటంటే a² ప్లస్ b² ప్లస్ c² ఈక్వల్ టు 0 వస్తే ప్యారలల్గా ఉన్నట్టు. మరి పెర్పెండిక్యులర్గా ఒకవేళ మీకు ఎప్పుడైనా క్వశ్చన్ వస్తే మామూలుగా చెప్తున్నాను, పెర్పెండిక్యులర్గా ఉండాలి అంటే కండిషన్ ఏంటంటే సిగ్మా a² ఇంటూ v ప్లస్ w, అంటే దీని యొక్క ఎక్స్పాన్షన్ ఏంటంటే ఫస్ట్ a² ఇంటూ v ప్లస్ w ప్లస్ b² ఇంటూ u ప్లస్ w ప్లస్ c² ఇంటూ u ప్లస్ v. ఓకేనండి, అంటే ఏం లేదు, ఇప్పుడు ఏ తీసుకుంటే ఈ VW వస్తుంది, నెక్స్ట్ బి తీసుకుంటే ఈ వి రాకుండా UW రావాలి, అంటే లోపల. ఓకేనండి, ఆ విధంగా. సరేనా, అండ్ ఇందాక నేను ఒక టైప్ రాసాను కదండి, ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఈక్వల్ టు 0 అండ్ ఎఫ్ఎంఎన్ ప్లస్ జిఎన్ఎల్ ప్లస్ హెచ్ఎల్ఎం ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి పెర్పెండిక్యులర్ ఒకటే చెప్పాను. అక్కడ మీకు ప్యారలల్ కండిషన్ ఏమవుతుందంటే, అంటే ఎప్పుడైనా మీకు క్వశ్చన్లో వస్తే మనకి యూజ్ అవుతుంది కదా, అందుకని. సో స్క్వేర్ రూట్ ఏఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బీజీ
ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ సిహెచ్ ఈక్వల్ టు 0. ఓకేనండి, దాని కింద రాసుకోండి ఈ కండిషన్ కూడా. ఓకే, ఇప్పుడు మనకి లైన్స్ అనేవి చూడండి ఈ ఫామ్గా కనెక్ట్ చేశారు. చూసారా, 2L ఒకసారి రాసేసుకుందాం ఈ పైన, మీకు అప్పుడు ఒక క్లారిటీ ఉంటుంది. 2L ప్లస్ 3M ప్లస్ KN ఈక్వల్ టు 0. అలాగే L స్క్వేరు మైనస్ M స్క్వేరు ప్లస్ 5N స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇందాక ఇచ్చిన దానికి ఇప్పుడు దానికి డిఫరెన్స్ చూసారా, ఫస్ట్ సేమే కానీ సెకండ్ది మాత్రం ఇందాకేమో FMN ఆ ఫామ్గా ఉన్నాయి, ఇది స్క్వేర్లో వచ్చేసింది. ఓకేనా, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు మనం వాల్యూస్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసేద్దాము, అంటే కంపేర్ చేసి ఏబిసి ఈ వాల్యూస్ ఎంత అవుతాయని చూసేద్దాము. చూడండి ఎంత అవుతున్నాయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 3, సి ఈజ్ ఈక్వల్ టు కే. అయిపోయిందా. తర్వాత ఇటు పక్క యుఎల్ స్క్వేర్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ యు ఎంత, యు ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎం స్క్వేర్ వి అంటే ఎంత, -1. తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5. ఇప్పుడు ఇవి ప్యారలల్ అన్నాడు కాబట్టి కంపల్సరీగా ఈ కండిషన్ సాటిస్ఫై చేయాల్సిందే. అందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ బై యు అంటే 1 ప్లస్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ బై వి అంటే -1 ప్లస్ సి స్క్వేర్ అంటే కే స్క్వేర్ బై డబ్ల్యూ అంటే 5 ఈక్వల్ టు 0. ఇందాక మనం ఏం చేసాము, 0 వచ్చిందో లేదో చెక్ చేసాం, ఎందుకంటే అవి ఎలా ఉన్నాయి, పెర్పెండిక్యులర్గా ఉన్నాయా ప్యారలల్గా ఉన్నాయా అన్న దాన్ని బట్టి. ఇక్కడ ఏంటి, ప్యారలల్గా ఉన్నాయని చెప్పి ఇచ్చేసాడు, ఈ బ్లాక్ చేసిన కే వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సరే, ఇక్కడ చూడండి 2 స్క్వేర్ అంటే ఎంత అండి, మనకి 4 ప్లస్ ఇంటూ మైనస్ 3 స్క్వేర్ అంటే ఎంత అండి, 9. సో 4 - 5 అంటే -5. ఇది టోటల్గా -5 నెట్ పక్క పంపించండి, +5 కదా, అంటే కే స్క్వేర్ బై 5 ఈక్వల్ టు +5. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25, కే ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 25. సో కే ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 5. ఓకే, సో ఆప్షన్ కూడా ఏమి ఇస్తే అది చూసుకోండి. చూసారా, ప్లస్ ఆర్ మైనస్ కూడా ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటిది, ఇఫ్ ఏ లైన్ మేక్స్ an angles 60 degrees, 45 degrees, 45 degrees and theta with 4 diagonals of a cube, then sin square theta. ఓకేనండి, దీనికి సంబంధించి మనకి ఒక రిజల్ట్ ఉంటుందండి. ఏంటంటే స్టేట్మెంట్ రాసేసుకోండి, ఇప్పుడు నేను చెప్పేది రాసేసుకోండి. ఇఫ్ ఏ లైన్ మేక్స్ యాంగిల్స్ ఆల్ఫా కామా బీటా కామా డెల్టా ఆల్ఫా కామా బీటా కామా గామా కామా డెల్టా, గామా వేరు కామా వేరు. ఓకేనా, రెండు కలిసిపోయినాయి అక్కడ. సరే, ఇఫ్ ఏ లైన్ మేక్స్ యాంగిల్స్ అని చెప్పి 4 యాంగిల్స్ రాసుకుని విత్ 4 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్, 4 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్, దెన్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 4/3. అంటే ఏం కదండి, ఒక లైను క్యూబ్ లో ఉన్న 4 డయాగోనల్స్ తోటి, మనం జనరల్ గా క్యూబ్ అంటే మీకు అర్థం అవడం కోసం ఇప్పుడు నేను క్యూబ్ డ్రా చేసుకున్నానండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులో డయాగోనల్స్ అంటే మనకు చూపించడానికి కొంచెం ఇబ్బంది, కానీ మీకు తెలిసిందే కదా ఈ రకమైన డయాగోనల్స్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు ఈ డయాగోనల్స్ తో ఒక స్ట్రైట్ లైన్, ఓకేనండి, 4 డయాగ్నల్స్ తో మొత్తం ఒక స్ట్రైట్ లైన్ అనేది 4 యాంగిల్స్ ఫామ్ చేస్తే అప్పుడు దానికి సంబంధించిన రిజల్ట్ అన్నమాట ఇది. ఓకేనండి, 4 డయాగ్నల్స్ అంటే మీకు తెలిసింది, ఇంకో ఇది ఒక డయాగోనల్ వస్తుంది, మళ్ళీ ఇది ఒక డయాగోనల్. అంటే 3 డైమెన్షనల్ ఫిగర్ కదా, చూపించడం కొంచెం కష్టం, అందుకని ఇది మనకి ఇంటర్మీడియట్ లో ఉంటుందండి. 4 మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఇంటర్మీడియట్ లో నేను ఇది చాలా సార్లు ప్రాక్టీస్ చేశాను, ఇప్పటికీ గుర్తుంది. ఓకే, ఇక మనకి విషయం ఏంటంటే మనకు 3 యాంగిల్స్ ఇచ్చేసారండి, అండ్ సైన్ స్క్వేర్ థీటా ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా, దీన్ని బట్టి ఓకే, ఫస్ట్ యాంగిల్ ఎంత 60 degrees అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 60 degrees, తర్వాత రెండు కూడా 45 degrees 45 degrees, తర్వాత మాత్రం థీటా అని ఇచ్చారు. ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. కాస్ స్క్వేర్ 60 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 45 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 45 degrees ప్లస్ దీని ప్లేస్ ఎంత ఇచ్చారు, థీటా అని ఇచ్చారు. అంటే కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4/3. ఓకే, కాస్ స్క్వేర్ 60 degrees అంటే కాస్ 60 అంటే 1/2, సో 1/2 హోల్ స్క్వేర్ ప్లస్
cos square 45 degrees అంటే 1/√2 whole square plus cos square 45 degrees 1/√2 whole square plus cos square theta equal to 4/3. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 ప్లస్ ఇదేమవుతుందండి 1/2 స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ కూడా 1/2. ఓకేనా ఇక్కడ డెనోమినేటర్స్ ఈక్వల్ చేయడం కోసం మనం ఏం చేద్దామంటే లేదంటే అలా ఉంచేద్దాం కండి 1/2 ప్లస్ 1/2 అంటే 1. సో 1/4 ప్లస్ 1/1 అంటే ఎంత అవుతుందండి 5/4. ఓకే అంటే 5/4 ప్లస్ అంటే టోటల్గా దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చిన వాల్యూ. మరి కాస్ స్క్వేర్ థీటా ఉంది కదా కాస్ స్క్వేర్ థీటా నేను 1 - sin స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు కదండి బై యూజింగ్ ఫార్ములా sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో కాస్ స్క్వేర్ థీటా మనకు ఉంది కాబట్టి sin స్క్వేర్ థీటా నేను పంపిస్తాం అనుకోండి కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 - sin స్క్వేర్ థీటా. అదేంటి ఎందుకు రాసుకున్నారు అంటే మన క్వశ్చన్లో sin స్క్వేర్ థీటా కనిపెట్టాలి కదండి అందుకని. సో 1 - sin స్క్వేర్ థీటా ఈక్వల్ టు 4/3. ఇక్కడ మళ్ళీ చూడండి 5/4 ప్లస్ 1 అంటే 9/4 మైనస్ ఈ మైనస్ sin స్క్వేర్ థీటా అటు పంపించేసి ఈ 4/3 తీసుకొచ్చేయండి ప్లస్ 4/3 ఇటు పక్క వచ్చేస్తే -4/3 దట్ ఈక్వల్ టు మైనస్ sin స్క్వేర్ థీటా అటు పక్కకి పోతే ప్లస్ sin స్క్వేర్ థీటా. సో దీన్ని సింప్లిఫై చేసేస్తే 27 - 16/12 ఈక్వల్ టు sin స్క్వేర్ థీటా. 27 - 16 అంటే 11 అనుకుంటా 11/12. సో దట్ ఈక్వల్ టు 11/12 ఇస్ ద ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ ఇఫ్ theta ఈజ్ అన్ యాంగిల్ గివెన్ బై అని చెప్పి మనకి cos theta ఈక్వల్ టు అని చెప్పి ఒక ఈక్వేషన్ ఇచ్చారు వేర్ ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ ద యాంగిల్స్ మేడ్ బై ఏ లైన్ విత్ ద యాక్సిస్ అంటే ఓఎక్స్ అంటే ఎక్స్ యాక్సిస్ అనండి ఓవై అంటే వై యాక్సిస్ ఓజెడ్ అంటే జెడ్ యాక్సిస్ కోఆర్డినేట్ యాక్సిస్ అని. సరే ఇక్కడ చూసారా ఆల్ఫా అనేదేమో ఒక లైన్ ఎక్స్ యాక్సిస్ తో చేసేటువంటి యాంగిల్ బీటా అనేదేమో ఒక లైన్ వై యాక్సిస్ తో చేసేటువంటి యాంగిల్ అలాగే గామా అనేదేమో లైన్ జెడ్ యాక్సిస్ తో చేసేటువంటి యాంగిల్ అన్నమాట. ఇక్కడ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అని కూడా ఇస్తే సరిపోతుంది ఆ లైన్. ఓకే ఎనీవే మనం వీటిని అంటే యాక్సిస్ కోఆర్డినేట్ యాక్సిస్ తో చేసేటువంటి యాంగిల్స్ అంటే ఏమవుతాయండి వీటికి కాసెస్ అప్లై చేస్తే అంటే కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా అనేవి ఏమవుతాయి DCs ఏమవుతాయండి DCs అంటే దిస్ ఈజ్ ఎల్ దిస్ ఈజ్ ఎం అండ్ దిస్ ఈజ్ ఎన్. DCస్కి సంబంధించిన ఫార్ములాస్ చెప్తానండి మీరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఎల్ కామా ఎం కామా ఎన్ అనేవి DCs ఆఫ్ ఏ లైన్ అని అన్నప్పుడు మీకు ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుకు రావాలి. ఏంటంటే ఇందులో ఫస్ట్ ఫార్ములా ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. సెకండ్ ఫార్ములా ఏంటంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా ఏంటంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనండి. ఒక్కొక్కసారి మన క్వశ్చన్ ఇది కూడా అడుగుతాడు డైరెక్ట్ క్వశ్చన్లో కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ఎంత అని అడుగుతాడు. అంటే ఈ రెండింటి బట్టి మనం వీటిని సింప్లిఫై చేయొచ్చు బట్ ఇంక మీకు డైరెక్ట్గా వేసేస్తాను మనకి టైం ఇంపార్టెంట్ కాబట్టి. ఓకేనండి ఇవి మీకు చూసుకోండి. సరే ఇప్పుడు మనకి న్యూమరేటర్గా చూడండి ఏమి ఇచ్చారో కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా అంటే దీని వాల్యూ ఎంత అండి 1 పైన చెప్పిన దాని ప్రకారం బై సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా దీని వాల్యూ ఎంత అండి 1/2 అంటే టోటల్గా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 అని. కాస్ థీటా 1/2 అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 60 degrees అంటే దట్ ఈక్వల్ టు π/3. π అంటే 180 by 3 అంటే 60. ఓకే సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఏంటిది నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ద యాంగిల్స్ మేడ్ బై ఏ లైన్ with the positive direction of the x and the y axis are complementary, then the angle made by the line with the z axis అని అంటున్నారు. సరే ఇక్కడ యాంగిల్ మేడ్ బై ద ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ అని మీకు ఎప్పుడైతే కనబడిందో ఇంక వెంటనే మీకు డీసీస్ గుర్తొచ్చాయి మైండ్లోకి. ఓకేనండి. సరే మనం ఏం చేద్దామంటే ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ అదే క్వశ్చన్లో ఇచ్చిన లైన్ ఎక్స్ యాక్సిస్తో థీటా డిగ్రీస్ చేసిందని అనుకుందాం. ఓకేనండి. వై యాక్సిస్తో
ఎక్స్ యాక్సిస్ తో థీటా, వై యాక్సిస్ తో. ఇక్కడ చూడండి, యాంగిల్ మేడ్ బై ఎ లైన్ విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? ఇఫ్ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees దెన్ ద టూ యాంగిల్స్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ తో యాంగిల్ నేను థీటా అనుకున్నానండి, అంటే వై యాక్సిస్ తో ఏమవుతుంది? 90 degrees మైనస్ థీటా. ఓకేనండి, సరే, అంటే కాంప్లిమెంటరీ అన్నారు కాబట్టి 90 degrees మైనస్ థీటా. అలాగే జెడ్ యాక్సిస్ తో యాంగిల్ మేడ్ బై ది జెడ్ యాక్సిస్ అడిగారు మనల్ని. సరే, జెడ్ యాక్సిస్ తో మనం గామా అని అనుకుందాం. ఓకే ఓకే, ఇప్పుడు మనకి రిలేషన్ ఏంటంటే నేను పైన రాశాను, ఏంటది? కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 1. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే మనం ఎక్స్ యాక్సిస్ తో థీటా అనుకున్నాం. నెక్స్ట్ బీటా అంటే వై యాక్సిస్ తో చేసేటువంటి యాంగిల్ 90 degrees మైనస్ థీటా అనుకున్నాం. జెడ్ యాక్సిస్ తో చేసేటువంటి యాంగిల్ నార్మల్ గామాగానే ఉంచేసాం. సో కాస్ స్క్వేర్ థీటా, కాస్ స్క్వేర్ 90 degrees మైనస్ థీటా. కాస్ 90 మైనస్ థీటా అంటే ఫస్ట్ సైన్ థీటా అండి, స్క్వేర్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ థీటా. అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఇది 1 అని అటు పంపించేయండి. అప్పుడు ఏమవుతుందండి, ఇటుపక్క కాస్ స్క్వేర్ గామా ఉంటుంది, దట్ ఈక్వల్ టు +1 అని పంపించేస్తే -1 దట్ ఈక్వల్ టు 0. సో కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 0 degrees వచ్చింది. అంటే గామా ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 90 degrees. దట్ ఈజ్ ఈక్వల్ టు π/2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనండి, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అండి. ఏ లైన్ సారీ ఫిఫ్త్ కాదు, నైన్త్ క్వశ్చన్, సారీ, ఫిఫ్త్ పేజ్ మాట. ఓకే, ఇఫ్ ఏ లైన్ ఏబి ఇన్ 3D స్పేస్ మేక్స్ యాంగిల్స్ 45 degrees and 12 degrees with x axis and y axis. ఓకే, బాగానే ఉంది. If AB makes an angle, acute angle theta with the positive z axis, then theta is equal to same problem అండి. ఓకేనా, ఒక్క నిమిషం ఆగండి. ఇది 12 degrees కాదండి, 120. అంటే కింద చూసాక తెలుగు మీడియంలో 120 అని పడింది. ఓకే, సో ఇది 120. సరే, సేమ్ మళ్ళీ అండి ఎక్స్ యాక్సిస్ తో చేసేటువంటి యాంగిల్ 45 degrees, అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 45 degrees. వై యాక్సిస్ తో చేసేటువంటి యాంగిల్ 120 degrees, అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు 120 degrees. జెడ్ యాక్సిస్ తో చేసేటువంటి యాంగిల్ థీటా అన్నారు, ఆ థీటా మనం ఎంత కనిపెట్టాలి. మళ్ళీ సేమ్ రిలేషన్, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 1. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే కాస్ స్క్వేర్ 45 degrees ప్లస్ కాస్ స్క్వేర్ బీటా అంటే ఏంటి? వై యాక్సిస్ తో పాజిటివ్ డైరెక్షన్ లో లైన్ చేసేటువంటి యాంగిల్ 120 degrees ప్లస్ కాస్ స్క్వేర్ ఇదేంటి గామా అంటే జెడ్ యాక్సిస్ తో థీటా అన్నారు కదండి, దట్ ఈక్వల్ టు 1. సరే, కాస్ స్క్వేర్ 45 degrees అంటే 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 120. ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసాం కదండి, కాస్ 120 degrees అంటే ఎంత వచ్చిందంటే -1/2. ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం చేసాం కదా. సరే, కాస్ స్క్వేర్ 120 అంటే -1/2 హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సరే, 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/2 ప్లస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది, 2 వచ్చినప్పుడు 4, 2కి స్క్వేర్ వచ్చినప్పుడు 4 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ ఈ రెండింటిని ఇంటూ చేసేద్దామండి, అదే సింప్లిఫై చేసేద్దాం. ఏమవుతుంది? 6/, లేదంటే డినామినేటర్స్ని ఈక్వల్ చేసుకోండి, లేదంటే నార్మల్గా చేసేద్దాం, మళ్ళీ డినామినేటర్స్ అయ్యేందుకు. ఓకేనా, సరే, 6/2 4s are 8. అంటే మళ్ళీ ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అండి? 3/4. మొత్తానికి మనకి ఎంత వచ్చింది? 3/4 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. మళ్ళీ ఆ 3/4 నాడు పంపించేయండి. అప్పుడు ఏమవుతుందండి? కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 - 3/4. మళ్ళీ ఫ్రాక్షన్ చేసినట్టు చేసేస్తే 1/n రాసుకుని 1 × 4, 4 - 3 × 1, 3/4. అంటే టోటల్గా దట్ ఈక్వల్ టు 1/4. ఏంటది? కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1/4. అవునా కదా? స్క్వేర్ నడిపక్క పంపించేయండి, అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ± √1/4 ±√1/4. సో ±√1 అంటే 1, √4 అంటే 2. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ±1/2. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఆప్షన్స్ అన్ని పాజిటివే ఉన్నాయండి, కాబట్టి ఇంక నెగిటివ్ తీసేయండి కాస్ థీటాకి. సరే, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees. నెక్స్ట్, ద DCs ఆఫ్ ద లైన్ passing through
అని చెప్పి పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ ఆరిజన్ అని ఇచ్చారండి. ఓకే, ఇంక ఇప్పుడు వరకు మనం డిఆర్స్కి సంబంధించి చేసేసాము. ఇప్పుడు డిసిసికి సంబంధించి చేద్దాం. ఏంటంటే విషయం ఫార్ములా ఏంటంటే ఇందాక ఈ x1 y1 z1 x2 y2 z2 ఈ రెండు పాయింట్స్ ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్ యొక్క డిఆర్స్ ఏమవుతాయి అంటే ఏం చెప్పానండి, x2 మైనస్ x1 కామా y2 మైనస్ y1 కామా z2 మైనస్ z1 అవునా కదా. సో x1 y1 z1 అండ్ x2 y2 z2 ఈ పాయింట్ ఏ అనుకుందాము, ఈ పాయింట్ బి అనుకుందాం. ఈ రెండు పాయింట్స్ ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్ యొక్క డిఆర్స్ ఏమవుతాయని చెప్పాము, x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1. ఓకేనా. ఇప్పుడు డిసిస్ ఏమవుతాయి అంటే చాలా సింపుల్ అండి, కింద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఏబి అంతే, ఇది ఒకటి యాడ్ అవుతుంది దానికి. డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ అండ్ బి, ఇవే డిసిస్ ఆఫ్ ద లైన్. అండ్ ఇంకో విషయం, దీని ముందు మీరు ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోవాలి, అంటే బోత్ రెండు వాల్యూస్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు, ఆ రెండు కూడా డిసిస్ అవుతాయి. ఓకేనా. సరే, ఇక విషయం ఏంటంటే మనకు పాయింట్ ఇచ్చేసారండి. పాయింట్ ఏంటి, పి ఆఫ్ 2, 3, -1 అంతే కదా. 2, 3, 2, 3, -1 అనగా ఆరిజన్. ఆరిజన్ అంటే O 0, 0, 0 ఈ రెండు పాయింట్స్ ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్ యొక్క డిఆర్స్ అడుగుతున్నారు, సారీ డిసిస్ అడుగుతున్నారు. సేమ్ ఫార్ములా ఇంకా x1, y1, z1 x2, y2, z2. ఇప్పుడు ఫస్ట్ డిస్టెన్స్ కట్టేద్దామండి, పీకి ఓకే. డిస్టెన్స్ ఏమవుతుందంటే ఆరిజన్ నుంచి పిఓ డిస్టెన్స్, ఇంకా డైరెక్ట్గా ఈ కోఆర్డినేట్స్ని స్క్వేర్ చేసేయండి. 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ అండర్ ద స్క్వేర్ రూట్. సో 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 1 స్క్వేర్ అంటే 1. సో దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 14. ఇప్పుడు x2 మైనస్ x1 అంటే 0 మైనస్ 2 బై డిస్టెన్స్ 14. తర్వాత y2 మైనస్ y1 అంటే 0 మైనస్ 3 బై స్క్వేర్ రూట్ 14. తర్వాత z2 మైనస్ z1 0 మైనస్ ఆఫ్ -1 బై స్క్వేర్ రూట్ 14. ఇవి మనం ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవాలండి కంపల్సరీగా. ఆప్షన్కి ఒకసారి మనకి ఒకటే ఇస్తూ ఉంటాడు. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే -2 బై స్క్వేర్ రూట్ 14 కామా -3 బై స్క్వేర్ రూట్ 14 కామా 1 బై స్క్వేర్ రూట్ 14. ఇవి ప్లస్తో తీసుకుంటే. ఒకవేళ మైనస్తో తీసుకున్నాం అనుకోండి, లేదా సింబల్స్ ఆపోజిట్ పెట్టండి, అంటే 2 బై రూట్ 14 కామా 3 బై రూట్ 14 కామా 1 బై రూట్ 14. ఓకేనండి, అంతే. సో దిస్ ఈస్ ద డిసిస్, డిఆర్స్ కాదు డిసిసి, డిసిస్ ఆఫ్ ఏ గివెన్ సెట్ అన్నమాట. ఓకేనండి. సో చూసుకోండి, మనకు ఆప్షన్ ఏమి ఇచ్చారు ఎందుకని, -2 -3 1 అంటే ఫస్ట్దే. ఇప్పుడు రెండోది ఇచ్చారా లేదన్నది చూద్దాము. చూసారా, పాజిటివ్ ఇవ్వలేదు, -2 -3 1 అని ఇచ్చారు తప్ప 2, 3 -1 అని ఇచ్చారా, ఇవ్వలేదు. ఓకేనండి, రెండు ఇవ్వరు, మ్యాక్సిమం ఒకటే ఇస్తారు. దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఫార్ములా మొత్తం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఇప్పుడు డిసిస్ కనిపెట్టడం ఈజీయా, డిఆర్స్ కనిపెట్టడం ఈజీయా? డిఆర్సే ఈజీ. డిసిస్ అనుకోండి మళ్ళీ మనకి కింద డిస్టెన్స్ కూడా వెయ్యాలి. డిఆర్స్ అనుకోండి ఓన్లీ పైయే వస్తాయి. అంటే ఒకవేళ ఈ రెండు లైన్స్ ద్వారా పాస్ అయిన డిఆర్స్ అడిగితే ఏమవుతాయండి, 2, 3, 1 అంతే, ఇంకేమీ రావు. x2 మైనస్ x1 కాబట్టి -2 -3 1, లేదంటే అక్కడ కూడా అంతే, x2 మైనస్ x1 అని తీసుకోవచ్చు, అంటే y2 మైనస్ y1 z2 మైనస్ z1 తీసుకోవచ్చు, లేదంటే x1 మైనస్ x2 y1 మైనస్ y2 z1 మైనస్ z2 ఈ రెండు కూడా తీసుకోవచ్చు అండి, ఆ రెండు కూడా డిఆర్స్ అవుతాయి. సరే, నెక్స్ట్ 11th బిట్ అండి. ఇది కూడా సేమ్ అండి, ఇంకా p ఇచ్చేసారు. ద డిసిస్ ఆఫ్ ఓపి అంటే ఇక్కడ ఆరిజన్ అన్నమాట. ఓకేనండి, చేసేస్తాను కదా. సో ఒకసారి మీకు నార్మల్గా ఓవర్లుక్గా చెప్పేస్తాను. ఫస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఓపీకి అండ్ P3, 4, -12 ఆరిజన్ ఏమో 0, 0, 0. సరే, ఇప్పుడు డిస్టెన్స్ కట్టండి. ఓపీ ఏమవుతుందండి, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ -12 హోల్ స్క్వేర్. సో 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 12 స్క్వేర్ అంటే 144. 9 ప్లస్ 16 అంటే ఎంతండి, 25 ప్లస్ 144 స్క్వేర్ రూట్. 144 ప్లస్ 25 అంటే 169.
సో స్క్వేర్ రూట్ 169 అంటే 13. సో డిస్టెన్స్ వచ్చేసింది కదా. నెక్స్ట్ x2 మైనస్ x1 అంటే 0 మైనస్ 3 బై డిస్టెన్స్ 13. తర్వాత y2 మైనస్ y1 అంటే 0 మైనస్ 4 బై 13. అలాగే z2 మైనస్ z1 అంటే 0 మైనస్ ఆఫ్ మైనస్ 12 ప్లస్ 12 బై 13. లేదు ఇవి ఆప్షన్లు ఇవ్వకపోతే 3 బై 13, 4 బై 13, అలాగే మైనస్ 12 బై 13. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆప్షన్లో అవుతుంది. ఓకేనండి. సో 3 బై ఇంకా చూసారా ఇక్కడ ఫస్ట్ ఇవ్వలేదు తెలుగుగా, లాస్ట్ ఇచ్చారు, ఐ మీన్ మైనస్ వాల్యూ ఇచ్చారు, అందుకని సో దట్ ఈజ్ ఆల్సో ఏ ఆన్సర్. ఓకే నెక్స్ట్ ఇఫ్ ఏంటిది ఇఫ్ p ఈక్వల్ టు పాయింట్ q అండ్ ఆరిజన్ ఇచ్చారు. ఓకే దెన్ POQ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు POQ అని అడిగారు కదండి, అంటే ఇది P పాయింట్ ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్. POQ అంటే ఈ విధంగా POQ ఈ యాంగిల్ అడిగారు. ఓకేనండి. ఫస్ట్ ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనం డైరెక్ట్గా పీకి ఓకి ఇది ఓ ఆరిజన్ కదా, ఈ రెండింటికి డిఆర్స్ కట్టేయండి. అలాగే ఓకి క్యూకి ఈ రెండింటికి డిఆర్స్ కట్టేయండి. డిఆర్స్ ఈజీ కదా, x2 మైనస్ x1 y2 మైనస్ y1. అప్పుడు రెండు సెట్ ఆఫ్ డిఆర్స్ వస్తాయి. ఇప్పుడు మనకి రెండు సెట్ ఆఫ్ డిఆర్స్ వచ్చినప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందండి, a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 బై, అవును కాస్ థీటా మనం చెప్పలేదు కదా. ఓకే డిఆర్స్ ఇచ్చినప్పుడు ఒకసారి ఈ ప్రాబ్లం మీకు చెప్తాను, అంటే ఫార్ములా ఒకటి తెలుస్తుంది అన్నమాట. ఏంటంటే a1 కామా b1 కామా c1 అండ్ a2 కామా b2 కామా c2 అంటే ఇవి ఒక లైన్కి సంబంధించిన డిఆర్స్, ఇవి ఒక లైన్కి సంబంధించిన డిఆర్స్. మనం ఫస్ట్ క్వశ్చన్లో ఒక లైన్ రెండు లైన్స్కి సంబంధించిన డీసీస్ ఇచ్చినప్పుడు ఫార్ములా చెప్పుకున్నాం ఏంటి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మోడ్ L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2. ఇప్పుడు రెండు లైన్స్కి సంబంధించిన డిఆర్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా మనకి ఏమవుతుంది అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ సేమ్ అండి, a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. మోడ్ మర్చిపోవద్దు. ఓకేనండి. సరే ఇప్పుడు ఫస్ట్ మనకి ఇచ్చిన పాయింట్స్ ఒకసారి చూసుకుందాము. పి పాయింట్ ఒక నిమిషము. పి పాయింట్ ఏంటండి 0, 1, 2. తర్వాత క్యూ పాయింట్ 4, -2, -2, 1 అండ్ ఆరిజన్ 0, 0. మనకేంటి ఫస్ట్ పిఓ అలాగే ఓక్యూ, ఈ పీకి ఓకి డిఆర్స్ కట్టాలి, ఓకి క్యూకి డిఆర్స్ కట్టాలి. సో ఫస్ట్ పీకి ఓకి క్వశ్చన్లో అదే కదండి, పిఓ ఓక్యూ. సో పీకి ఓకి అంటే డిస్టెన్స్ ఏమవుతా, డిస్టెన్స్ కాదు డిఆర్స్ ఏమవుతాయి, x2 మైనస్ x1 అంటే x కోఆర్డినేట్స్ని మైనస్ చేసేయండి, 0 మైనస్ 0 1, తర్వాత 0 మైనస్ 1 అంటే -1, తర్వాత 0 మైనస్ 2 అంటే -2 అయిపోయింది. తర్వాత ఓకి క్యూకి ఓక్యూ అంటే ఏమవుతుందండి x2 మైనస్ x1. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ ఓక్యూ కాబట్టి ఫస్ట్ 0, 0, 0 తీసుకోండి, ఎలా తీసుకున్నా పర్లేదు, బట్ మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ ఏం లేకుండా. ఇప్పుడు డిఆర్స్ ఏమవుతాయి 4 మైనస్ 0 4, తర్వాత -2 మైనస్ 0 అంటే -2, తర్వాత 1 మైనస్ 0 అంటే 1 వచ్చేసినాయి కదా డిఆర్స్. అంటే దీన్ని a1, దీని b1, దీని c1 అనుకోండి, a2 b2 c2 అనుకోండి, తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకేనండి. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి, a1 a2 లేదంటే డైరెక్ట్ చేసేద్దామండి. a1 a2 అంటే 0 ఇంటూ 4, b1 b2 -1 ఇంటూ -2, c1 c2 -2 ఇంటూ -1 అంటే ఇది ఎలాగ 0 పోద్ది, -1 ఇంటూ 2 -2 అంటే 2, ఇది 2 ప్లస్ 2 అంటే 4 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ b1 స్క్వేర్ c1 స్క్వేర్ అంటే వీటిని అన్నిటిని స్క్వేర్ చేసేయడమే. 0 స్క్వేర్ అంటే 0, 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4. సో టోటల్లీ స్క్వేర్ రూట్ 5 ఇంటూ ఇక్కడ ఏమొస్తుందండి 4 స్క్వేర్ 16, 2 స్క్వేర్ 4, 16 ప్లస్ 4 20 అంటే స్క్వేర్ రూట్ 21. అదేంటి స్క్వేర్ రూట్
స్క్వేర్ రూట్ 21 వస్తుంది. స్క్వేర్ రూట్ 21 ఇంటూ 5 అంటే రూట్ 5 అంటే స్క్వేర్ రూట్ 5 5 2 జా 10 105 వస్తుంది. అంటే 4 బై స్క్వేర్ రూట్ 105 వస్తుంది. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ వాల్యూ వచ్చిందండి. యాక్చువల్గా ఆప్షన్లోనే ఇవ్వండి, ఏం ఇవ్వలేదు. సో 4 బై స్క్వేర్ రూట్ 105. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ చూడండి ఒకసారి, ఓకి పీకి అంటే 0 మైనస్ 2 కరెక్టే. అండ్ ఇక్కడ మనం ఏమైనా మిస్టేక్ చేసామా? ఓక్యూ అంటే 4 మైనస్ 0 మైనస్ 2 మైనస్ 1. ఓకే, ఇక్కడ చూడండి 1 మైనస్ 0 అండి. అంటే 1 C2. ఒక నిమిషం ఆగండి. C1 C2. C1 అంటే మైనస్ 2 కదండి. C2 అంటే ఇక్కడ చూడండి నేను మైనస్ 1 వేసాను. సో మైనస్ 2 ఇంటూ 1 అంటే మైనస్ 2. ఇక్కడ చూడండి ప్లస్ 2 మైనస్ 2 ఆన్సర్ 0 వచ్చేస్తుందండి న్యూమరేటర్లో. ఓకేనా? అదే ఇక్కడ ఆప్షన్లోనేమో మనకి ఎలాంటివి లేవు. సరే, ఇప్పుడు 0 బై ఎనీథింగ్ దట్ ఈక్వల్ టు మళ్ళీ 0 వచ్చేస్తుంది. అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో థీటా ఈజ్ ఈక్వల్ టు π/2 అన్నమాట. అంటే 90 degrees అన్నమాట. ఓకే ఓకే నెక్స్ట్ 13th క్వశ్చన్ అండి. ఇక్కడ మనం ప్రొజెక్షన్ అనే వర్డ్ విన్నాం చూసాక కొత్తగా. అయితే ప్రొజెక్షన్ అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేగా చెప్పాలి అంటే మనకి మ్యాథమెటిక్స్ కంటే ఇది రిమైనింగ్ సబ్జెక్ట్స్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి. అంటే మ్యాథమెటిక్స్ కూడా మళ్ళీ వెక్టార్స్ అనే కాన్సెప్ట్లో యూజ్ చేస్తాము. అండ్ ఈ ఫిజిక్స్లో కూడా ఎక్కువ యూజ్ చేస్తాం. ప్రొజెక్టైల్ మోషన్ అని చెప్పి మీరు వినే ఉంటారు వర్డ్స్ అనేవి. సరే, అది మనకి మ్యాథమెటికల్గా డెఫినేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ తీసుకుంటాం కదండి. ఏంటి? స్ట్రైట్ లైన్స్లో ఇప్పుడు ఒక పాయింట్ x, y అనే పాయింట్ తీసుకుంటే, ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటే మనము ఈ పాయింట్ నుండి ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే అది ఈ స్ట్రైట్ లైన్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో దీన్ని మనం ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ అని చెప్తామండి. ఓకే, ఇక్కడ ప్రొజెక్షన్ అన్నా కూడా ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ అనే అర్థం సింపుల్గా. బట్ ఎగ్జాక్ట్ మీనింగ్ అయితే మాత్రం మనకి ఇప్పుడు ప్రెసెంట్ DCDRs వరకు ఇది సరిపోద్ది. బట్ మనకి వెక్టార్స్లోని వీటిలన్నిటిలోకి వెళ్తే ప్రొజెక్షన్ అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక క్యూబ్ తీసుకున్నామండి. ఈ క్యూబ్కి ఇక్కడ ఒక లైట్ మనం పెట్టాం ఈ క్యూబ్ దగ్గర. ఈ క్యూబ్ యొక్క షాడో పర్పెండిక్యులర్గా కింద ఒక సర్ఫేస్ అనుకుంటే, ఒక టేబుల్ లాంటిది అనుకుంటే, ఈ క్యూబ్ యొక్క షాడో ఇక్కడ పడుతుంది ఇలా. అవునా కాదండి? అంటే మీకు అర్థం అవడం కోసం ఇప్పుడు దీన్ని మనం ఏమంటామంటే ప్రొజెక్షన్ ఆఫ్ ద క్యూబ్ ఇన్ దిస్ సర్ఫేస్ అన్నట్టు చెప్తాం. ఓకేనా? ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం చేసుకోవడం కోసం. బట్ మనకి మ్యాథమెటికల్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ అనేది తెలుసుకుంటే సరిపోద్దండి. ఓకే, ఇప్పుడు ప్రొజెక్షన్స్ ఆఫ్ ఏ వెక్టార్ ఆన్ ద 3 కోఆర్డినేట్ యాక్సిస్ ఆర్, అంటే ఇది x యాక్సిస్, y యాక్సిస్ మీద, z యాక్సిస్ మీద, ద DCs ఆఫ్ ద వెక్టార్ అని అన్నారు. అంటే వెక్టార్ అంటే మనకి జనరల్గా ఏ I బార్ ప్లస్ B J బార్ ప్లస్ C K బార్ అన్నట్టు తీసుకుంటాము. దీన్నే మనం పాయింట్ ఫామ్లో స్మాల్ a స్మాల్ b స్మాల్ c అని రాసుకుంటామండి. అంటే మనం పాయింట్ ఫామ్లో కన్వర్ట్ చేసేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే ప్రొజెక్షన్ అంటే ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ ఆఫ్ ఏ వెక్టార్. ఇప్పుడు మనం ఒకసారి కోఆర్డినేట్ యాక్సిస్ డ్రా చేసుకుంటే x y z. ఇప్పుడు ఇది వెక్టార్ అనుకుందాము. సో ఈ విధంగా ఇది ఒక వెక్టార్ అనుకుందాం. ఈ వెక్టార్ యొక్క ఫూట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ ఆన్ ద x యాక్సిస్ ఎంత అన్నారు? 6 అని అన్నారు. అంటే దాని అర్థం ఇందులో ఉండేటువంటి x కోఆర్డినేట్ 6. అలాగే y యాక్సిస్ మీద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అన్నారు? -3 అన్నారు. అంటే దీని యొక్క y కోఆర్డినేట్ -3. అండ్ z యాక్సిస్ మీద ఎంత అన్నారండి? 2. అంటే దీని యొక్క x కోఆర్డినేట్ -2 అని అర్థం. అంతే కదండి. మనం ఇప్పుడు 3 డైమెన్షనల్ ప్లేన్లో ఒక పాయింట్ ఎలా లొకేట్ చేస్తాము? perpendicular distance on the perpendicular distance from the x axis, from the y axis, from the z axis అన్నమాట. ఓకేనండి. ఇక్కడ యాక్సిస్ మీద అన్నాడు కాబట్టి ఆ perpendicular distance అనేది మనకి ఈ x వాల్యూ ఎంత అయితే ఉంటుందో అంతే ఉంటుంది. ఓకేనండి. అంటే 6 అలాగే -3 2 అని. ఓకే, ఇప్పుడు DCs ఆఫ్ వెక్టార్ అంటున్నాడు. అంటే మనకి DCs కనిపెట్టగానే మన 2 పాయింట్స్ ఉండాలి కదా. అంటే ఇక్కడ మనకి ఈ వెక్టారు
ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందని తీసుకుని మనం దీన్ని 0, 0, 0 అని తీసుకుంటాం. ఎందుకంటే మనం అలా తీసుకుంటేనే మనకి డిఆర్స్ వస్తాయి, డీసీస్ వస్తాయి. లేదంటే మనకి డీసీస్ వచ్చే ఛాన్స్ లేదు. ఓకేనండి. సరే, 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డీసీస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? ఫస్ట్ ఈ రెండింటికి డిస్టెన్స్ కట్టండి. ఏమవుతుంది? 6 స్క్వేర్ ప్లస్ -3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండర్ ద స్క్వేర్ రూట్. సో 6 స్క్వేర్ అంటే 36, 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4. సో దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 49, దట్ ఈక్వల్ టు 7. అంటే డిస్టెన్స్ 7 అండ్ ఇంక తెలుసు కదండి డీసీస్. x2 - x1 అంటే 6 - 0 6/7 కామా -3 - 0 అంటే -3/7 కామా 2 - 0 2/7. సో దిస్ ఈస్ ద ఆన్సర్. లేదు మీకు ఆపోజిట్ సింబల్స్ లో కూడా ఇవ్వచ్చు కదా ఒక్కొక్కసారి. అంటే -6/7 3/7 -2/7 ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. ఓకే, ఆప్షన్లో మీకు ఏది ఇస్తే అది ఫస్ట్ థర్డ్ ఆప్షన్. ఓకేనండి. నెక్స్ట్, ద యాంగిల్ బిట్వీన్ ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ పారలోగ్రామ్ ఫార్మ్డ్ బై అని చెప్పి మనకి క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ పారలోగ్రామ్ అన్నప్పుడు మనం ఒక పారలోగ్రామ్ నార్మల్గా వేసుకుందాము. ఇందులో ఏ పాయింట్ 1, 2, 3 అండ్ బి పాయింట్ -1, -2, -1 అండ్ సి పాయింట్ 2, 3, 2 అంటే అక్కడ ఇవ్వలేదు కానీ మనం ఆర్డర్గా తీసుకుంటున్నాం. డి పాయింట్ 4, 7, 6. ఇప్పుడు ఇందులో 2 డయాగ్నల్స్ ఉంటాయి కదండి, వీటి మధ్య యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. సరే, ఇక్కడ మనకి విషయం ఏంటంటే ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్ యొక్క డిఆర్స్ కనిపెడతాము. అలాగే 2 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్ యొక్క డిఆర్స్ కనిపెడతాము. ఎందుకంటే మనకు 2 పాయింట్స్ ఉన్నాయి కదా. సో 2 లైన్స్ కి సంబంధించి డిఆర్స్ వచ్చినప్పుడు ఇందాక ఫార్ములా చెప్పుకున్నాం కదండి, cos θ = ఆ ఫార్ములా అప్లై చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏ అంటే 1, 2, 3 అండ్ సి 2, 3, 2 ఈ 2 పాయింట్స్ ద్వారా పాస్ అయిన లైన్స్ కి సంబంధించిన లైన్ కి సంబంధించిన డిఆర్స్ కనిపెడదాము. అలాగే బి పాయింట్ -1, -2, -1 డి పాయింట్ 4, 7, 6. ఇప్పుడు డిఆర్స్ కనిపెడదాము. ఏమవుతాయండి డిఆర్స్ అంటే x2 - x1 అంటే 2 - 1, 3 - 2, 2 - 3. సో 2 - 1 అంటే 1, 3 - 2 అంటే 1, 2 - 3 అంటే -1. అంటే దీని A1, B1, C1 అనుకోండి. అలాగే దీనికి ఏమవుతాయి డిఆర్స్? x2 - x1 అంటే 4 - -1, 7 - -2, 6 - -1. సో 4 - -1 అంటే 5, 7 - -2 అంటే 9, 7. అంతే కదండి. సరే, వీటిని మనము A2, B2, C2 అని అనుకుందాము. సో cos θ ఫార్ములా ఏమవుతుంది మనకి A1, A2 ప్లస్ B1, B2 ప్లస్ C1, C2 బై స్క్వేర్ రూట్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్. మోడ్ మర్చిపోద్దండి. సరే, దట్ ఈక్వల్ టు A1, A2 అంటే 1 × 5 ప్లస్ 1 × 9 మైనస్ 1 × 7 బై 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 అంటే డైరెక్ట్గా వేస్తున్నానండి ఇంటూ స్క్వేర్ రూట్ 5 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. సో 1 × 5 అంటే 5, 5 + 9 అంటే 14, 14 - 7 అంటే 7. 7 అనేది పాజిటివ్ కాబట్టి మోడ్ తీసేయచ్చు. సో స్క్వేర్ రూట్ 3 ఇంటూ 5 స్క్వేర్ అంటే 25, 9 స్క్వేర్ అంటే 81, 7 స్క్వేర్ అంటే 49. సో ఈ 1 యాడ్ చేస్తే 50, 50 + 80 అంటే 130, 130ని 25, 140, 155. సో ఇది మీకు ఆన్సర్. మ్యాక్సిమం ఉందా అంటే ఇంటూ చేసేసేదండి. ఇక్కడ స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 155. ఇలా మనకి స్క్వేర్ రూట్లో ఉన్న 2 నెంబర్స్ని మల్టిప్లై చేసేసుకోవచ్చు. 3 × 5 = 15, 3 × 5 = 15, 16, 3 × 1 = 3, 4. సో టోటల్లీ cos θ = 7/√465 అని వచ్చింది. దీన్నే మనం θ అడిగాం కాబట్టి θ =
కాస్ ఇన్వర్స్ ఆఫ్ 7/√465 అన్నమాట. ఓకేనండి. సో విచ్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if theta the angle between the lines అని చెప్పి ఆగండి యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ హూజ్ డిఆర్స్ ఇచ్చారండి. దెన్ సీకెన్ థీటా ప్లస్ కొసీకెన్ థీటా బై 2 ఎంత అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం థీటా ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. కాస్ థీటా మళ్ళీ సేమ్ ఫార్ములా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు A1 A2 అంటే ఇది A1 ఇందాక అనుకున్నాం కదండి, సేమ్ A1 A1 B1 C1 A2 B2 C2 సేమ్ A1 A2 అంటే 4 ప్లస్ B1 B2 అంటే -2 × 3 ప్లస్ C1 C2 అంటే 1 × 2 బై, ఇక్కడ చూడండి ఇంక బై వేసే ముందు 2 × -3 -6, ఇక్కడేమో 4 + 2 అంటే -6 + 6 ఎంత అండి 0 బై, ఇంకా డినోమినేటర్ మనకు వాల్యూ వచ్చినా కానీ 0 అయిపోద్ది. అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే థీటా ఈజ్ ఈక్వల్ టు π/2 అంతే కదా, అంటే 90 degrees పోనీ. సో ఇప్పుడు సీకెన్ థీటా బై 2 అన్నారు, అంటే సీకెన్ 90 degrees బై 2 ప్లస్ కొసీకెన్ 90 degrees బై 2 వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సీకెన్ 90 degrees బై 2 అంటే సీకెన్ 45 degrees ప్లస్ కొసీకెన్ 45 degrees దట్ ఈక్వల్ టు సీకెన్ 45 అంటే √2 కొసీకెన్ 45 అంటే √2. సో టోటల్లీ 2 √2 ఇస్ ద ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ 16th బిట్, ఇఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ అని చెప్పి మనకి ఇక్కడ 2 points ఇచ్చారు అండ్ ఈజ్ ప్యారలల్ టు ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ అని చెప్పి 2 points ఇచ్చారు. దెన్ K, L వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సరే, ఇక్కడ ప్యారలల్ అని అన్నారు అంటే కంపల్సరీగా 2 లైన్స్ అన్నట్టు. సో ఈ 2 points ద్వారా పాస్ అయ్యేటువంటి లైను అండ్ ఈ పాయింట్ ద్వారా పాస్ అయ్యేటువంటి లైను ప్యారలల్ గా ఉన్నాయంట. మనము దాన్ని బట్టి K వాల్యూ L వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఇచ్చిన ఫస్ట్ 2 points రాసుకుంటే ఒకసారి నేను కింద రాస్తానండి, ఇది ఆల్రెడీ మనం చేసిన ప్రాబ్లమేనండి, ఈజీగా ఉంటుంది చూడండి. ఫస్ట్ ఇచ్చిన 2 points ఏంటి, K, 1, 2 అండ్ 3, 4, 6 అండ్ ఇంకొక లాస్ట్ 2 points ఏంటి, -4, 3, -6 అండ్ 5, 12, L స్మాలర్ రాసుకున్నాం. ఏదైనా ఒకటే స్మాలర్ అంటే మనకు కొంచెం ఐడెంటిఫై అవుతుంది, మళ్ళీ L అంటే అది 4 కింద అది కనిపిస్తూ ఉంటుంది క్యాపిటల్. ఓకే, ఇప్పుడు ఈ 2 points ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్కి సంబంధించిన డిఆర్స్, ఈ 2 points ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్కి సంబంధించిన డిఆర్స్ మనం ఫైండ్ అవుట్ చేసేసి ప్యారలల్ కండిషన్ A1/A2 = B1/B2 = C1/C2 వేస్తే ఆన్సర్ వచ్చేస్తుందండి. సరేనండి, డిఆర్స్ ఏమవుతాయండి, ఈ x2 - x1 అంటే x2 - x1 జాగ్రత్తగా వేయాలండి. 3 - K తర్వాత y2 - y1 అంటే 4 - 1 3 తర్వాత z2 - z1 6 - 2 4. ఓకే, తర్వాత దీని అంటే ఈ 2 points ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్ యొక్క డిఆర్స్ మళ్ళీ సేమ్ అండి, x2 - x1 అంటే 5 మైనస్ ఆఫ్ ఇక్కడ మళ్ళీ -4 అంటే 5 + 4 ఎంత అవుతుందండి 9, 12 - 3 అంటే +9 తర్వాత L మైనస్ ఆఫ్ మైనస్ అంటే L + 6. ఓకే, డిఆర్స్ వచ్చేసినాయి అంటే A1 B1 C1 A2 B2 C2. ఓకే, ఈ 2 ప్యారలల్ అన్నారు అంటే కండిషన్ ఏంటండి, A1/A2 = B1/B2 = C1/C2. సో A1 అంటే 3 - K/A2 అంటే 9 దట్ ఈక్వల్ టు B1 అంటే 3/B2 అంటే 9 దట్ ఈక్వల్ టు C1 అంటే 4 C2 అంటే L + 6. ఇక్కడ చూడండి 3/9 అంటే 1/3 అంటే దీన్ని దీనికి ఈక్వల్ చేయండి, దీన్ని దీనికి ఈక్వల్ చేయండి, దాన్ని బట్టి మనకి K వాల్యూ అలాగే L వాల్యూ ఫైండ్ అవుట్ చేసేద్దామండి. అంటే 3 - K/9 = 1/3 అండ్ 3 - K/9 సారీ ఇది కదా
4/L+6 ఈజ్ ఈక్వల్ టు 1/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి, లేదంటే 3 ఇంకా డివైడ్ చేసి నీకు పంపించేస్తే పైకి వెళ్ళిపోద్ది. అంటే మల్టిప్లై చేస్తుంది 1 × 9 9 కదా, అంటే 3 - k ఈజ్ ఈక్వల్ టు 9/3. 9/3 అంటే 3 టైమ్స్. సో -kని ఇటు 3ని ఇటు తీసుకొచ్చేస్తే -3 +3 ఇటు పక్క వచ్చేస్తే -3 అండి. సో 3 - 3 0, -k ఇటు పక్క వెళ్ళిపోతే +k, అంటే k ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కూడా అంతేనండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 × 4 12, దట్ ఈక్వల్ టు 1 × L+6 L+6. 6 నట్టు పంపించేస్తే L ఈజ్ ఈక్వల్ టు 12 - 6, సో L ఈజ్ ఈక్వల్ టు 6 అన్నమాట. సో k ఈజ్ ఈక్వల్ టు 0, L ఈజ్ ఈక్వల్ టు 6 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 6th అయిపోయిందండి, తర్వాత 7th నెక్స్ట్ పేజ్లో ఉంది. ఇఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్, ఇది కూడా సేమ్ టు సేమ్ అండి, ఇంక ఏమి అసలు కండిషన్ ఒక్కటే చేంజ్ అవుతుంది. చూడండి, అక్కడేమో ప్యారలల్ అని ఇచ్చారు, ఇక్కడేమో పెర్పెండిక్యులర్ అని ఇచ్చారు, అంతే కదా. పెర్పెండిక్యులర్ అంటే ఏంటి కండిషన్? a1a2 + b1b2 + c1c2 = 0. ఓకేనండి, చాలా సింపుల్ గా చేసేద్దాం. ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్ రాసేసుకుందాం అండి. ఏంటి? -1, 2, 3. అంటే ఫస్ట్ 2 పాయింట్స్ సంబంధించిన డిఆర్స్. డిఆర్స్ కూడా ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఇక్కడే డిఆర్స్ ఏమవుతాయండి? x2 - x1 అంటే 2 - -1, 2 + 1 అంటే 3, తర్వాత -1 - 2 అంటే -3, తర్వాత 4 - 3 అంటే 1 అయిపోయింది. తర్వాత 2 పాయింట్స్, తర్వాత ఇచ్చిన 2 పాయింట్స్ ఏంటండి? x -2 4 అండ్ 1 2 3. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి డిఆర్స్ ఏమవుతాయి? x2 - x1 అంటే 1 - x, y2 - y1 2 -2 అంటే 2 + 2 4, 3 - 4 అంటే -1. చూసారా, చాలా ఈజీ అండి, అయిపోయింది. a1 b1 c1 అనుకుంటాము, a2 b2 c2 అనుకుంటాము. కండిషన్ ఏంటంటే మనకి ప్యారలల్ కి a1 a2 + b1 b2 + c1 c2 = 0. a1 అంటే 3, a2 అంటే 1 - x ప్లస్ b1 అంటే -3, b2 అంటే 4 ప్లస్ c1 అంటే 1, c2 అంటే -1 = 0. సో 3 - 3x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 × 4 12, ఇక్కడ కూడా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 × 1 = 0. -12 -1 అంటే ఎంతండి? -13. ఇక్కడేమో -13 + 3 అంటే టోటల్గా -3x -13 + 3 అంటే -10 = 0. -3x +10, x -10/3 is the answer. ఓకేనండి. నెక్స్ట్ 18th క్వశ్చన్ అండి. ఏంటిది? If A and B are the 2 points, if L, M, N are 2 ఒక్క నిమిషం ఆగండి, ఒకసారి చూస్తాను క్వశ్చన్ ఏమైనా మిస్టేక్ ఉందేమో అని. ఆర్ ఇక్కడ డీసీస్ అండి, ఇది ఆర్ డీసీస్ అన్నమాట. ఏ అండ్ బి ఇచ్చేసారు, ఆర్ 2 పాయింట్స్. ఎల్ ఎం ఎన్ అనేవి డీసీస్ ఆఫ్ సిడి అంట, అండ్ ఎల్ ఇంటూ ఎక్స్ ఇది మనకు కండిషన్ ఇచ్చారు. దెన్ ద కొసైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఏబి మరియు సిడి. ఓకే, ఇక్కడ మనకి డీసీస్ సంబంధించిన ఇచ్చారు కాబట్టి, ఓకేనండి, డీసీసీ సంబంధించి ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఏ పాయింట్ రాసుకుందాం. ఏ పాయింట్ ఏంటి? x1, y1, z1. అండ్ బి పాయింట్ ఏంటి? x2, y2, z2. మనకి డీసీసీకి సంబంధించి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు డీసీస్ కనిపెడతాం. ఏబి లైన్ అంటే ఏ అండ్ బి ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్కి సంబంధించి డీసీస్ కనిపెడదామండి. ఏమవుతుందండి డీసీస్ అంటే? చెప్పాను కదా, x2 - x1 బై డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, ఏబి బై y2 - y1 బై డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. మళ్ళీ సేమ్ అండి, సేమ్ డిఆర్స్కి కింద ఈ ఏబి వస్తాయి, అంటే డిస్టెన్స్ వస్తుంది అంతే. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, పాజిటివ్ వాల్యూ తీసుకుందాము. ఓకేనండి, ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ సిడికి సంబంధించిన, అంటే సిడి, ఇక్కడ సిడి విడిగా ఇవ్వలేదు పాయింట్, డైరెక్ట్ సిడి అంటే ఒక లైన్ సి అండ్ డి ద్వారా పాస్ అయ్యేటువంటి లైన్కి సంబంధించిన డీసీస్ ఏమి ఇచ్చారండి?
ఎల్ కామా ఎం కామా ఎన్ అని ఇచ్చారు. ఇప్పుడు క్వశ్చన్ ఏమవుతున్నారు ఎందుకని, దెన్ ద కొసైన్ ఆఫ్ యాంగిల్స్, యాంగిల్ బిట్వీన్ ఏబి అండ్ సిడి అని అన్నారు. సో ఫార్ములా ఏంటండి, ఇప్పుడు ఫర్ సపోజ్ దీన్ని L1, దీన్ని L2, దీన్ని M1, దీన్ని N1 అంటే రెండు లైన్స్కి సంబంధించిన డిఆర్స్ L2, M2, N2 అనుకుంటే డిసిస్ డిఆర్స్ కాదండి, కంగారు డిఆర్స్ అన్నాను, డిసిస్ రెండు లైన్స్కి సంబంధించిన డిసిస్ ఇచ్చినప్పుడు మనకి యాంగిల్ ఫార్ములా ఏంటి, cos θ ఈజ్ ఈక్వల్ టు మోడ్ L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 అంతే కదండి. దట్ ఈక్వల్ టు L1 అంటే x2 మైనస్ x1 బై ఏబి ఇంటూ L2 అంటే మనకి Lఏ కదండి. ఓకే, ప్లస్ L2 అంటే ఇదండి, ఇక్కడ L2 M2 N2 ఓకేనా. అలాగే M1 అంటే y2 మైనస్ y1 బై ఏబి ఇంటూ M2 అంటే M ప్లస్ ఇది Z2 మైనస్ Z1 బై ఏబి ఇంటూ N2 అంటే N అంతే. సరే, ఇక్కడ మనకి ఇంటూ చేసేస్తే L ఇంటూ x2 మైనస్ x1 ప్లస్ M ఇంటూ y2 మైనస్ y1 ప్లస్ N ఇంటూ Z2 మైనస్ Z1 బై డినామినేటర్స్ అన్నీ కూడా ఏబి ఉన్నాయి కదండి, అందుకని డైరెక్ట్గా ఏబి చేసేస్తాం. మరి మనకి ఇచ్చిన క్లూ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. క్లూలో L ఇంటూ x2 మైనస్ x1 ప్లస్ M ఇంటూ y2 మైనస్ y1 ప్లస్ N ఇంటూ Z2 మైనస్ Z1 ఉంటే దీని ప్లేస్గా ఏం రాసుకోవచ్చండి, 0 రాసుకోవచ్చట. అంటే మనం దీని ప్లేస్లో 0 రాసేసుకోవచ్చు కదా, న్యూమరేటర్లో ఇక్కడ అదే కదా ఇచ్చింది. సో టోటల్గా దీని ప్లేస్లో 0 రాసేయండి, 0 బై ఏబి. ఏబి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, అది ఒక వాల్యూ. సో 0 బై ఒక వాల్యూ అనేటప్పటికి మళ్ళీ మనకి 0 వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, 0 బై 0 అంటే మాత్రం నాట్ డిఫరెంట్, దీని ఆన్సర్ అంతా మనం చెప్పలేం. ఓకేనా, ఇంకా ఎక్సెప్ట్ ఈ డినామినేటర్లో ఏ వాల్యూ ఉన్నా కానీ ఆన్సర్ 0 అయిపోతుంది, 0 కాకుండా. ఓకేనా, సో మనకు ఆన్సర్ ఏమవుతుంది అండి, 0. ఓకే, 0 అంటే ఏంటి, మనకి దేని వాల్యూ, cos θ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నమాట. ఓకేనా, అయితే ఇక్కడ కొసైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ అని అడిగారు, అంటే కాస్ డిగ్రీ కాస్ అడిగారు, cos θ అడిగారు, బట్ ఆప్షన్లో మాత్రం θ ఈక్వల్ టు π/2 అని ఇచ్చారు. ఓకేనండి, మీకు ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేయడానికి cos θ వాల్యూ అడుగుతున్నాడా లేదంటే θ వాల్యూ అడుగుతున్నాడా అన్నది చూసుకోండి. ఇక్కడ మాత్రం క్వశ్చన్లో cos θ వాల్యూ అడిగారు. ఓకేనండి, బట్ ఆప్షన్స్లో మేబీ ఇచ్చిన ప్రింటింగ్ మిస్టేక్ వల్ల అలా పడవచ్చు, కానీ అడగడం మాత్రం కొసైన్ ఆఫ్ ద యాంగిల్ అని అడిగారు, అంటే cos θ కదా అడుగుతా. ఓకేనా, లేదు డైరెక్ట్గా యాంగిల్ అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ద యాంగిల్ అని అడిగేయాలి. ఇక్కడ చూడండి కొసైన్ ఆఫ్ యాంగిల్ అన్నాడంటే కంపల్సరీగా cos θ. ఓకేనా, నెక్స్ట్ ఇంకా లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. సరే, 19th క్వశ్చన్, ఇది ఇంకా మన సేమ్ క్వశ్చన్ అండి, ఎందాక చేసిందే. ఏ బి ఈజ్ పెర్పెండిక్యులర్ టు ద లైన్ జాయినింగ్, ఇదేమో సిఈ డిఈ. సేమ్ డిఆర్స్ కట్టేయండి, ఏకి బికి డైరెక్ట్గా కట్టేద్దామా, డిఆర్స్ ఏకి బికి. జాగ్రత్త చూడండి, x2 మైనస్ x1 అంటే 3 మైనస్ 2 అంటే 1, తర్వాత y2 మైనస్ y1 అంటే 5 మైనస్ 3 అంటే 2, z2 మైనస్ z1 అంటే -3 మైనస్ ఆఫ్ -1 అంటే -3 ప్లస్ 1 అంటే -2 వచ్చేసినాయి. తర్వాత లాస్ట్ సికి డికి మధ్య డిఆర్స్ ఏమవుతుందండి, x2 మైనస్ x1 అంటే 3 మైనస్ 1 2, తర్వాత y2 మైనస్ y1 అంటే y మైనస్ 2, తర్వాత z2 మైనస్ z1 7 మైనస్ 3, 7 మైనస్ 3 అంటే మనకి 4 అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు డిఆర్స్ వచ్చేసినాయి. ఇక పెర్పెండిక్యులర్ అన్నాడు కదండి, మన కండిషన్ ఏమవుతుంది, సో a1 b1 c1 a2 b2 c2 అనుకుంటే పెర్పెండిక్యులర్ కండిషన్ ఏంటి, a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈక్వల్ టు 0. సో a1 అంటే 1 ఇంటూ a2 అంటే 2 ప్లస్ b1 అంటే 2 ఇంటూ b2 అంటే y మైనస్ 2 ప్లస్ c1 అంటే -2 ఇంటూ c2 అంటే 4 ఈక్వల్ టు 0. సో 1 ఇంటూ 2 2 ప్లస్ 2 ఇంటూ y 2y మైనస్ 2 ఇంటూ 2 ఎంతండి 4 అండ్ ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ 4 8 ఈక్వల్ టు 0. సో -4 -8 -12 ప్లస్ 2 అంటే -10. సో 2y మైనస్ 10 ఈక్వల్ టు 0,
దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు -10 అటుపక్క పంపించేస్తే +10 డివైడెడ్ బై 2 10/2 అంటే మనకి y ఈజ్ ఈక్వల్ టు 5 అన్నమాట. సో క్వశ్చన్లో మనకి మీకు ఏ పాయింట్స్ ఇచ్చినప్పుడు అంటే పాయింట్స్ ఇచ్చి డీసీస్ ఫైండ్ అవుట్ చేయాలా లేదంటే డిఆర్స్ ఫైండ్ అవుట్ చేయాలా అనేది మీరే చూసుకోవాలి. ఒకవేళ పర్టికులర్గా మనకి డిఆర్స్ అని లేదా డీసీస్ అని ఏమి మెన్షన్ చెయ్యకపోతే డిఆర్స్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ, మెయిన్లీ యాంగిల్స్ ఇచ్చినప్పుడు. ఒకవేళ క్వశ్చన్లో కంపల్సరీ డీసీస్కి సంబంధించి ఇస్తే మాత్రం మనం డీసీస్ ఫైండ్ అవుట్ చేయాలి తప్పదు. బట్ ఏమి మెన్షన్ చేయలేనప్పుడు మాత్రం డిఆర్స్ ఫైండ్ అవుట్ చేసేసి అప్పుడు యాంగిల్ వేసేసుకోవడం మంచిది. ఓకేనండి, అదైతే మనకు త్వరగా అయిపోద్ది కదా అందుకని. సరే, ఇక 20th క్వశ్చన్ అండి. ఇది కూడా సేమ్ క్వశ్చన్. ఇఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ ఈజ్ చూసారు ప్యారల్ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ డీసీస్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీయా డిఆర్స్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీయా? డిఆర్స్ ఈజీ. ఓకేనండి, సరే ఫస్ట్ 2 పాయింట్స్ రాసేసుకుందాం మనము. ఒక్క నిమిషము, ఇది క్వశ్చన్ కనబడ్డాక మనకి ఇబ్బంది అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ 2 పాయింట్స్ ఏంటంటే k, 3, 4 అండ్ 4, 7, 8 అంటే మీకు ఆల్రెడీ తెలిసింది అనుకోండి. కాకపోతే తెలిసినా మళ్ళీ ఎందుకు చెప్తామంటే ఎక్కడ మీకు డౌట్ కాకూడదు, చూసిన ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవ్వాలి కదండి. అందుకని మీకు తెలిసిన ఈజీ బిట్స్ కూడా మళ్ళీ చెప్తాం. అంతేగాని ఇక్కడ ఉన్నట్టు చేసేయండి అంటే కోర్స్ కొంతమంది చేయొచ్చు, బట్ కొంతమందికి మేబీ డౌట్స్ రావచ్చు, మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా అందుకని. సరే, ఇదేమో ఏ, ఇదేమో బి, ఇదేమో సి, ఇదేమో డి. ఇంక డిఆర్స్ కనిపెట్టేద్దాం. సో డిఆర్స్ ఏమవుతాయండి? x2 - x1. ఇవి మైనస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. 4 - k, y2 - y1 7 - 3 అంటే 4, z2 - z1 8 - 4 4. అలాగే దీనికి సంబంధించిన డిఆర్స్ x2 - x1 1 -1 అంటే 1 + 1 2. తర్వాత 2 -2 అంటే 2 + 2 4. తర్వాత L - 1 అంతే. సో డిఆర్స్ వచ్చేసి ప్యారల్ అన్నారా పర్పెండిక్యులర్ అన్నారా? A1 B1 C1 A2 B2 C2 ప్యారల్ అన్నారు కదా, అంటే A1/A2 ఈక్వల్స్ B1/B2 ఈక్వల్స్ C1/C2. ఓకేనా? తర్వాత ఇంకేం లేదండి, సబ్స్టిట్యూషన్. A1 అంటే 4 - k/A2 అంటే 2 దట్ ఈక్వల్ టు B1 అంటే 4/B2 అంటే 4 దట్ ఈక్వల్ టు C1 అంటే 4/C2 అంటే L - 1. ఇక్కడ ఏ వాల్యూ అయితే మీకు ఉందో అదే తీసుకోండి, లేదంటే మనకి K వాల్యూ L వాల్యూ రావు. ఓకేనా? సరే, 4/4 అంటే 1 కదండి. సో దీన్ని ఈక్వల్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేసినట్టే. సో 4 - k/2 ఈజ్ ఈక్వల్ టు 1 అని 1/1 అని రాయండి. అలాగే ఇక్కడ 4/L - 1 ఈజ్ ఈక్వల్ టు 1 అని 1 అని రాయండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 - k ఈజ్ ఈక్వల్ టు 2, k నా 2, 2ని 2 తీసుకొచ్చేస్తే k ఈజ్ ఈక్వల్ టు 2. అండ్ ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 ఈజ్ ఈక్వల్ టు L - 1 -1 అటు పంపించేస్తే L ఈజ్ ఈక్వల్ టు 5. సో L ఈజ్ ఈక్వల్ టు 5, k ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ద ఆన్సర్. అయితే మనకి ఇక్కడ k + L అడిగారండి. k + L అంటే 5 + 2. సో దట్ ఈక్వల్ టు 7 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? సో ఇదిగో థర్డ్ ఆప్షన్. ఓకేనా?